ఈవీఎం పగలగొట్టిన కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఇవాళ అరెస్టు చేస్తారా అన్న ప్రశ్నలు కొద్ది గంటలుగా వినిపిస్తున్నాయి. హైకోర్టు ఇచ్చిన గడువు ఇవాల్టితో ముగుస్తున్న తరుణంలో పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఏప్రిల్ 13న పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టి పగలగొట్టాడు. ఆ వీడియో కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిన్నెల్లిని అరెస్టు చేయాలని టీడీపీ సహా వైసీపీయేతర పార్టీల నుంచి డిమాండ్లు వినిపించాయి. దాంతో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ వేయడంతో హైకోర్టు ఆయనకు కొన్ని మినహాయింపులు ఇచ్చింది. ఇవాల్టి వరకు అరెస్టు చేయకూడదని ఆదేశిస్తూ ఎస్పీ కార్యాలయంలో సంతకం పెట్టాలని హైకోర్టు ఆదేశించింది.